బ్రేకింగ్ న్యూస్ హుజూరాబాద్ బీఆర్ఎస్ క్యాడర్ కు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. స్థానిక ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్టీలు మారితే దాడి చేస్తామన్నారు. అమ్మ తోడు ఒట్టేసి చెప్తున్నా, పార్టీలు మారిన వల్ల వాళ్ళ ఇంటిపై 1000 మందితో దాడి చేస్తామంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీలు మారిన ఎమ్మెల్యేలనే బయటకు గుంజినా ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీలు మీరెంత అంటూ కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. రేపు ఎంపీటీసీ టికెట్లు, సర్పంచ్ టికెట్లు, జెడ్పీటీసీ టికెట్ ఇచ్చిన తర్వాత మీ అందరినీ గెలిపించిన తర్వాత మీరు గిట్ల ఎవరన్నా పార్టీ మారితే తస్మాత్ జాగ్రత్త, మీ ఇంటి మీదకి డైరెక్ట్ గా వచ్చి దాడి చేస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నా. అది ఎవరన్నా కానీ నాకు అవసరం లేదు, ఎవరన్నా కానీ. ఎందుకంటే ఆ ఎంపీటీసీ టికెట్, సర్పంచ్ టికెట్ ఇచ్చి నువ్వు గెలిస్తే అది నీ గొప్పతనం కాదు, అది ప్రతి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టం అనేది మీరు మర్చిపోకూడదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టం. కేసీఆర్ గారి జెండా పవర్, అది కేసీఆర్ గారు చేయబట్టే మనందరం గెలుస్తున్నాం. కానీ రేపు గెలిపించిన తర్వాత మీరు అమ్ముడు పోతే మాత్రం అమ్మ తోడే చెప్తున్నా, మజాక్ ఆడతలేరు. రేపు 1000 మందిని తీసుకొచ్చి ఇంటి మీద దాడి చేసి తుక్కు చేసి చెప్పేస్తా. ఇది కమలాపూర్ మండలికే కాదు, మొత్తం హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 5 మండలాల్లో ఎవరికి ఇచ్చినప్పుడు చెప్తా ఉన్నాం. ఎందుకు ఇంత బలంగా చెప్తా ఉన్నానంటే, ఇలా వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే ఇలా కొంతమంది దొంగలు ఎమ్మెల్యేలు అమ్ముడు పోతే ఆ ఎమ్మెల్యేనే పెట్టలే మొత్తం మంత్రుల ముంగట, అరే నువ్వు దొంగ విధంగా నా కొడుక అని చెప్పిన ఆ రోజు నిలదీసిన ఓ ఎమ్మెల్యేలనే పెట్టలేదంటే ఇక మీ ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ పరిస్థితి ఆలోచన. రేపు ఎంపీటీసీ టికెట్లు, సర్పంచ్ టికెట్లు, జెడ్పీటీసీ టికెట్ ఇచ్చిన తర్వాత మీ అందరినీ గెలిపించిన తర్వాత మీరు గిట్ల ఎవరన్నా పార్టీ మారితే తస్మాత్ జాగ్రత్త, మీ ఇంటి మీదకి డైరెక్ట్ గా వచ్చి దాడి చేస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నా. అది ఎవరన్నా కానీ నాకు అవసరం లేదు, ఎవరన్నా కానీ. ఎందుకంటే ఆ ఎంపీటీసీ టికెట్, సర్పంచ్ టికెట్ ఇచ్చి నువ్వు గెలిస్తే అది నీ గొప్పతనం కాదు, అది ప్రతి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టం అనేది మీరు మర్చిపోకూడదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టం. కేసీఆర్ గారి జెండా పవర్, అది కేసీఆర్ గారు చేయబట్టే మనందరం గెలుస్తున్నాం. కానీ రేపు గెలిపించిన తర్వాత మీరు అమ్ముడు పోతే మాత్రం అమ్మ తోడే చెప్తున్నా, మజాక్ ఆడతలేరు. రేపు 1000 మందిని తీసుకొచ్చి ఇంటి మీద దాడి చేసి తుక్కు చేసి చెప్పేస్తా. ఇది కమలాపూర్ మండలికే కాదు, మొత్తం హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 5 మండలాల్లో ఎవరికి ఇచ్చినప్పుడు చెప్తా ఉన్నాం. ఎందుకు ఇంత బలంగా చెప్తా ఉన్నానంటే, ఇలా వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే ఇలా కొంతమంది దొంగలు ఎమ్మెల్యేలు అమ్ముడు పోతే ఆ ఎమ్మెల్యేనే పెట్టలే మొత్తం మంత్రుల ముంగట, అరే నువ్వు దొంగ విధంగా నా కొడుక అని చెప్పిన ఆ రోజు నిలదీసిన ఓ ఎమ్మెల్యేలనే పెట్టలేదంటే ఇక మీ ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ పరిస్థితి ఆలోచన. రైట్, కౌశిక్ రెడ్డి మాట్లాడినటువంటి తీరు చూస్తుంటే పార్టీలో మారే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రజెంట్ దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ మనకి అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, కౌశిక్ రెడ్డి ఒకవైపు వార్నింగ్ ఇస్తూ ఉన్నారు, ఒట్టేసి చెప్తూ ఉన్నారు. ఎందుకు పార్టీలో ఏదైనా అంతర్గత విభేదాలు ఉన్నాయా, వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయా గెలిచిన తర్వాత నిజంగానే? సౌమ్య, పార్టీ ఫిరాయింపుల పైన ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ నియోజకవర్గం లోపల బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలకు, నాయకులకు ఒక వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యం లోపల సమావేశాలు నిర్వహించుకుంటున్నటువంటి బీఆర్ఎస్ క్యాడరు నిన్న హుజూరాబాద్ నియోజకవర్గం లోపల పలు మండలాల లోపల కూడా ఇటు కార్యకర్తల సమావేశం నిర్వహించుకున్నారు. ఈ నేపథ్యం లోపల ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి కామెంట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఆ బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ సంబంధించి ఇటు పార్టీలు మారుతున్నటువంటి నేపథ్యం లోపల ఇటు బీజేపీకి తర్వాత కాంగ్రెస్ కు ఇటు ఏదైతే రాజకీయాలు ముదిరిపోయినాయి, బీఆర్ఎస్ లో మాత్రం ఒకటే వర్గం ఉన్నది, అది కేసీఆర్ వర్గము అని చెప్పి ఆ కార్యకర్తలకు చెప్పడం కూడా జరిగింది. తన గెలుపు కోసము
మీరందరూ పనిచేశారు. ఇప్పుడు మీ గెలుపు కోసం నా భుజాలపై వేసుకొని మిమ్మల్ని అందరినీ కూడా గెలిపించేటువంటి బాధ్యత నాది. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల లోపల పార్టీ తరఫున గెలిపించుకుంటాను. కానీ ఒకవేళ గెలిచిన తర్వాత పార్టీ మారితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు. ఎవరైతే పార్టీ మారుతారో వారి ఇంటి పైన 1000 మందిని తీసుకువచ్చి ఆ ఇంటి పైన దాడి చేయిస్తాను అని చెప్పి అమ్మతోడు ఇది ఖచ్చితంగా చెప్తున్నానని చెప్పి ఒట్టేసి మరీ ఆ కార్యకర్తల మీటింగ్ లోపల ఒక వార్నింగ్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే గతం లోపల కూడా ఇటు కర్మారు సమావేశం లోపల కూడా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను నువ్వు ఏ పార్టీలో ఉన్నావురా అని చెప్పి ధైర్యంగా ప్రశ్నించాడు. దానిపైన ఇటు కోర్టులో కేసు కూడా వేశాడు. ఈ నేపథ్యం లోపల పార్టీ మారితే మాత్రం ఎట్టి పరిస్థితి లోపల కూడా ఉపేక్షించలేదు అని చెప్పి అయితే బీఆర్ఎస్ క్యాడర్ కు అయితే ఒక హుకుం జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఏదేమైనప్పటికీ పార్టీ మారితే ఖచ్చితంగా 1000 మందిని తీసుకొచ్చి మీ ఇంటి పైన దాడి చేస్తాను అని చెప్పి చేసినటువంటి మాటలు హుజురాబాద్ బీఆర్ఎస్ లోపల ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది సౌమ్య. అయితే ఇప్పుడు కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా తీసుకుంటున్నారంటే వాళ్ళు ఏమంటున్నారు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కార్యకర్తలు? ఇప్పుడు ఖచ్చితంగా అంటే ఎందుకంటే బీఆర్ఎస్ లోపల ఇప్పటికే ఇటు కవిత పార్టీతో విభేదించి బయటకు రావడంతో కొంతమంది కూడా ఇటు కవితకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. తర్వాత ఇటు కేటీఆర్ వర్గము, తర్వాత హరీష్ రావు వర్గము అని చెప్పి వర్గాలుగా ఉన్నటువంటి నేపథ్యం లోపల బీఆర్ఎస్ క్యాడర్ కు బీజేపీ లోపల, కాంగ్రెస్ లోపల వర్గాలు ఉన్నాయి. కానీ బీఆర్ఎస్ లోపల మాత్రము ఉన్నదంతా కూడా కేసీఆర్ వర్గమే అని చెప్పి అందరూ ఒకే తాటి పైన నిలవాలని చెప్పి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఎలాంటి వర్గాలు లేవు, మనం అందరం కూడా కేసీఆర్ కింద పనిచేస్తున్నాం, ఒకే కొడుకు కింద పనిచేస్తున్నాం. కాబట్టి తన గెలుపు కోసం పనిచేసినటువంటి వారిని ఇప్పుడు తను ఇంటింటికి తిరిగి గెలిపించుకునే బాధ్యత తన భుజస్కంధాల పైన ఉన్నది. కానీ ఒకవేళ పార్టీ మారిన తర్వాత, ఎందుకంటే గెలిచిన తర్వాత కామన్ గా ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్తూ ఉంటారు. అంటే ఆ మండలాలకు సంబంధించినటువంటి నిధులు కావచ్చు, గ్రామాలకు సంబంధించినటువంటి నిధులు కావచ్చు. ఇలా వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోను. ఇంటికి 1000 మందిని తీసుకువచ్చి పార్టీ మారినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి మీద దాడి చేస్తానని చెప్పి అయితే కౌశిక్ రెడ్డి ఒక విధమైనటువంటి హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది సౌమ్య. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రేపు ఎంపీటీసీ టికెట్లు, సర్పంచ్ టికెట్లు, జెడ్పీటీసీ టికెట్ ఇచ్చిన తర్వాత మీ అందరినీ గెలిపించిన తర్వాత మీరు గిట్ల ఎవరన్నా పార్టీ మారితే తస్మా జాగ్రత్త, మీ ఇంటి మీదకి డైరెక్ట్ గా వచ్చి దాడి చేస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నారు. అది ఎవరన్నా కానీ నాకు అవసరం లేదు, ఎవరన్నా కానీ. ఎందుకంటే ఆ ఎంపీటీసీ టికెట్, సర్పంచ్ టికెట్ ఇచ్చి నువ్వు గెలిస్తే అది నీ గొప్పతనం కాదు, అది ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టపడేది మీరు మర్చిపోకూడదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టం. కేసీఆర్ గారి జెండా పవర్, అది కేసీఆర్ గారు చేయబట్టే మనందరం గెలుస్తున్నాం. కానీ రేపు గెలిపించిన తర్వాత మీరు అమ్ముడు పోతే మాత్రం అమ్మ తోడేసి చెప్తున్నా, మజాక్ ఆడతలేరు. రేపు 1000 మందిని తీసుకొచ్చి ఇంటి మీద దాడి చేసి తుక్కు చేసి చెప్తా. ఇది కమలాపూర్ మండలికే కాదు, మొత్తం హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న 5 మండలాల్లోకి ఎవరికి ఇచ్చినా కూడా చెప్తా ఉన్నాం. ఎందుకు ఇంత బలంగా చెప్తా ఉన్నానంటే, ఇలా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే ఇలా కొంతమంది దొంగలు ఎమ్మెల్యేలు అమ్ముడు పోతే ఆ ఎమ్మెల్యేనే పెట్టలే మొత్తం మంత్రుల ముంగట, అరే నువ్వు దొంగలంగా నా కొడుక అని చెప్పిన ఆ రోజు నిలదీసిన ఓ ఎమ్మెల్యేనే పెట్టలేదంటే ఇక మీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ పరిస్థితి ఆలోచన.